అనుకున్నదే జరిగింది. బంగ్లాదేశ్కి బిగ్ షాక్ ఇచ్చింది ఐసీసీ. టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ అయిపోయింది. భారత్లో టీ20 వరల్డ్ కప్ ఆడేదే లేదంటూ తేల్చి చెప్పేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. భారత్కి సంబంధించి అంటే భారత్లో మ్యాచ్లు ఆడాల్సిందేనంటూ తేల్చి చెప్పేసింది ఐసీసీ. ఐసీసీకి తన చివరి నిర్ణయాన్ని చెప్పేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. భద్రతా కారణాల దృష్ట్యా తమ మ్యాచ్లు శ్రీలంకకు మార్చారని బీసీబీ కోరింది. బీసీబీ వినతిని తిరస్కరించింది ఐసీసీ. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ను చేర్చే అవకాశం ఉంది. టీ20 ర్యాంకింగ్స్లో 14వ స్థానంలో ఉంది స్కాట్లాండ్. నిన్ననే మనం మాట్లాడుకోవడం జరిగింది బంగ్లాదేశ్కి సంబంధించి, ఎందుకంటే చాలా రియాక్షన్స్ వినిపించాయి. గత 2-3 రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం, కాస్త రిపీటెడ్గా అనిపించినప్పటికీ బట్ నీడ్ ఆఫ్ ద అవర్ కాబట్టి మనం మాట్లాడుకుంటున్న సందర్భం ఏముంటుంది. బంగ్లాదేశ్ ఐపీఎల్లో ముస్తాఫిజుర్ని ఇటు ఐపీఎల్ నుంచి బయటికి పంపించడమో లేకపోతే ఐపీఎల్ నుంచి డ్రాప్ చేయడమో, అది పదం ఏదైనా కావచ్చు, ముస్తాఫిజుర్ని ఇటు ఐపీఎల్లో ఆడించకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. బట్ బంగ్లాదేశ్కి అర్థం కావాల్సింది ఏంటి, అది ఇండియన్ ప్రీమియర్ లీగ్, అంటే ఒక దేశానికి సంబంధించిన ప్రీమియర్ లీగ్, అది కంప్లీట్గా ప్రైవేట్. బట్ దాంట్లో అక్కడ వాళ్ళ ఆర్గనైజేషన్కి సంబంధించి వాళ్ళు తీసుకున్న నిర్ణయం ముస్తాఫిజుర్ను ఆడించకూడదని చెప్పి, అది కూడా కోల్కతా నైట్ రైడర్స్ 2-3 ఫ్రాంచైజీస్ అయితే ఇద్దరు ముగ్గురు ఓనర్స్ ఉన్నారని చెప్పి చర్చ జరుగుతుంది కదా, వాళ్ళు తీసుకున్న నిర్ణయం. బట్ ఇక్కడ ఏముంటుంది, భారతదేశం పొలిటిసైజ్ చేసింది. కానీ పొలిటిసైజ్ చేస్తుంది ఎవరు, వీళ్ళు. ఇలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బంగ్లాదేశ్ ఏముంటుంది, ఇక్కడ ముస్తాఫిజుర్ని ఆడించట్లేదు కాబట్టి మాకు అక్కడ భద్రత కారణం ఉంది. అంటే ఒక్క క్రికెటర్కే మీరు భద్రత కల్పించలేకపోతే, ముస్తాఫిజుర్కి భద్రత కల్పించలేకపోతే మిగిలిన వాళ్ళకి ఎక్కడ భద్రత కల్పిస్తారని చెప్పి, ఇక్కడ భద్రత కాదు కదా, ఇక్కడ భద్రత అనే అంశాన్ని ఇక్కడ భారత్ మాట్లాడట్లేదు. భారత్ విషయం అంటే పూర్తిగా భారత్, ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు కాబట్టి చాలా సున్నితంగా మాట్లాడుకోవాల్సిన అంశం. ఇక్కడ భారతదేశానికి సంబంధించి క్రికెట్ అభిమానులు కొంతమంది దీన్ని పూర్తిగా తప్పుపడుతున్నారు. కారణం ఏంటి, బంగ్లాదేశ్లో అక్కడ మైనారిటీలు, మరి ముఖ్యంగా హిందువులపై అక్కడ ప్రభుత్వం చూపిస్తున్న ఆదరణ, సోకాల్డ్ ఆదరణ ఏముంది. అక్కడ జనాలు చచ్చిపోతూ ఉంటే, మైనారిటీలు చచ్చిపోతూ ఉంటే మీరు పట్టించుకోవట్లేదు, అక్కడ మాట్లాడట్లేదు. అటువంటి దేశానికి వాళ్ళ విలువలు తెలియాలి, అక్కడ వాళ్ళ రక్షణ కోసం మనం గలవిప్పాలని చెప్పి కొంతమంది ఇక్కడ మాట్లాడుకున్న సందర్భంలో ఆ అసంతృప్తిని క్రికెట్ మీద చూపిస్తే, క్రికెటర్ల మీద అంటే ఒక ఆటగాడి మీద చూపిస్తే అది అక్కడ ఏమైనా మార్పుకి దారితీయచ్చేమో, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతారేమో. ఇది బంగ్లాదేశ్ నిర్లక్ష్యం కాదా? నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను, ఎక్కడ కంక్లూషన్ ఇవ్వట్లేదు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రభుత్వం కనుక అక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని ఉండుంటే, మైనారిటీ రక్షణకు పెద్దపీట వేసి ఉండుంటే, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ దేశ తాత్కాలిక ప్రధానిగాను అధ్యక్షుడిగాను ప్రభుత్వాధినేతగాను ఉన్న వ్యక్తి అక్కడ అంత్యక్రియలకు వెళ్ళడానికి తనకు టైం ఉంది. కానీ అదే దేశంలో ఒక మైనారిటీ వ్యక్తి చనిపోతే ఆ ఇంటికి వెళ్ళడానికి పరామర్శించడానికి టైం లేదు, ఉండదు. జనాల నుంచి అంటే ప్రపంచ దేశాల నుంచి ఒక్కసారిగా ఉవ్వెత్తున నిరసన ఆగ్రహం వ్యక్తమైతే అప్పుడు తన మంత్రివర్గంలో తాత్కాలిక మంత్రి అక్కడికి వెళ్ళి చూడడానికి పరామర్శించడానికి మాత్రమే. ఇదే విషయాన్ని ఎండగట్టింది భారత్. మరి ముఖ్యంగా కొంతమంది ఇదే విషయాన్ని ఎండగట్టడం జరిగింది. కానీ భారత్ ఏముంటోంది, భద్రత విషయంలో బంగ్లాదేశ్ని రమ్మని చెప్పలేదు, బంగ్లాదేశ్ రావద్దని చెప్పలేదు. ఎందుకంటే అది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్, ఐసీసీ టోర్నమెంట్, అందరికీ బాధ్యత ఉంటుంది, అందరూ ఆడాల్సిందే. ఒకవేళ రెండు దేశాల మధ్య ఇక్కడ ఇంకోటి ఏముంది, రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు ఉంటే అప్పుడు రెండు దేశాలకు సంబంధించిన స్థానాలు కాకుండా వేరే ప్లేస్లో, ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి పాకిస్తాన్కి మ్యాచ్ అయింది ఎక్కడండి, దుబాయ్లో కదా, సబ్జెక్ట్ కరెక్షన్, దుబాయ్లోనో సౌదీలోనో, అక్కడ దుబాయ్లో అనుకుంటా, అక్కడ జరగలేదా. కాబట్టి రెండు దేశాల మధ్య అటువంటి పరిస్థితులు లేవు. కానీ ఇక్కడ అసంతృప్తిని, అసహనాన్ని ప్రదర్శించే క్రమంలో భాగంగా ఆ దేశానికి తెలిసేలా ఇక్కడ ఆ గళం వినిపించింది, నిరసన వినిపించింది. అప్పుడు ఆ ఫ్రాంచైజీస్ తీసుకున్న నిర్ణయం అది వాళ్ళకి కన్ఫైన్ అయి ఉంటుంది. కానీ వీళ్ళేమంటారు, బంగ్లాదేశ్ రాజకీయ నాయకులు ఆ రోజు రాత్రి నుంచే మన దగ్గర ఏదో సామెత ఉంటుంది, అత్త కొట్టిందని కాదు ఆడపడుచు అలిగిందనో ఏదో ఉంటుంది, నాకు కరెక్ట్గా ఆ సామెత లేట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఒక్కసారి దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. ఏదో ఉంటుంది, వాళ్ళు కొట్టారని కాదు ఇంకెవరో అలిగారని చెప్పేది ఉంటుంది కదా సామెత. అలాగా ఇక్కడ వాళ్ళ దేశంలో జరుగుతున్న వాటి మీద వాళ్ళు స్పందించరు.
భారత్ ఏమంది అక్కడ మరి ముఖ్యంగా కొంతమంది ఎవరైతే ఈ నిరసన వ్యక్తం చేస్తారో ఆందోళన వ్యక్తం చేస్తారో వాళ్ళు ఏమంటున్నారు, మీ దేశం గురించి ఆలోచించండి, అక్కడ మైనారిటీల హక్కులు కాపాడే ప్రయత్నం చేయండి, దాని మీద మాట్లాడండి, అప్పుడు మీరు మాట్లాడగలరని చెప్పి. కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ టోర్నమెంట్స్ విషయంలో ఎవరు ఆపలేదు, ఎవరు ఆపుతారని కూడా అనలేదు. కానీ ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితి. వీళ్ళేం చేశారు, మొత్తం భారత్ మీద రుద్దే ప్రయత్నం చేశారు. ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా ఎవరు పొలిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు. బంగ్లాదేశ్ క్లియర్ కట్కి ఇక్కడ రాజకీయ కోణాన్ని తీసుకొచ్చింది. ఏమంటోంది, ఈరోజు రాత్రి నుంచే మేము నిర్ణయం తీసుకుంటున్నాం, బంగ్లాదేశ్లో ఐపీఎల్ మ్యాచెస్ టెలికాస్ట్ కావు, బంగ్లాదేశ్ ప్లేయర్లు ఎవరు భారత్లో ఆడరు అని చెప్పి. ఐపీఎల్కి ఐసీసీ టోర్నమెంట్స్కి తేడా కూడా తెలియకుండా మాట్లాడుతున్న మహానుభావులు వీళ్ళు ప్రపంచానికి శాంతి సందేశం ఇచ్చేది. మళ్ళీ బంగాళాఖాతానికి గార్డియన్గా ఉంటారంట. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు, ఒక వ్యక్తికే మీరు భద్రత కల్పించలేకపోతే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి. ఇక్కడ ఏమన్నారు, ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తారో వాళ్ళ మాట ఏంటి, మీరు కనుక ముస్తాఫిజుని ఆడిస్తే మేము నిరసన వ్యక్తం చేస్తాం, మేము మ్యాచ్లు చూడము, నిరసన వ్యక్తం చేస్తాం, మా నిరసన ఏ స్థాయిలో వ్యక్తం చేయాలో అలా వ్యక్తం చేస్తామని చెప్పి. అది బెదిరించినట్ట, లేకపోతే హెచ్చరించినట్ట, లేకపోతే వాళ్ళ అసహనాన్ని వ్యక్తం చేసినట్ట, దానికి వాళ్ళు ఆలోచించుకొని నిర్ణయం తీసుకున్నారు. దానికి బీసీసీఐ నుంచి కోర్స్ క్రికెట్ కాబట్టి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తారు, మంతనాలు చేస్తారు. అప్పుడు జరిగిన నిర్ణయం. కానీ బంగ్లాదేశ్ ఎలా మార్చింది, ఇది ఇండివిజువల్ ఇష్యూని కాస్త ఇంకా చెప్పాలంటే కందకలేని దురద కత్తిపేటకి ఎందుకని చెప్పి మన దగ్గర ఇంకో సామెత ఉంటుంది వీళ్ళ దగ్గర. అలాగే ఆ ముస్తఫిజుర్ ఉన్నాడు కదా ఆ వ్యక్తి, బంగ్లాదేశ్ క్రికెటర్, ఆయనేమంటాడు, ఓకే నన్ను ఒక ఐపీఎల్ ఆడించకపోతే కనుక నేను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో నేను కాన్సన్ట్రేషన్ చేస్తాను, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో నేను పూర్తి స్థాయిలో ఉంటాను, అంతే లైట్గా తీసుకున్నాడు. కానీ వీళ్ళు మాత్రం రంగులు పునేసుకొని, పామేసుకొని, రుద్దేసుకొని, గోకేసుకొని, రక్తాలు వచ్చేలా గోకేసుకుంటున్నారు. అప్పుడేమంటున్నారు, భారత్ మీద పడేస్తున్నారు, ఇది రాజకీయ రంగు అని చెప్పి భారత్కి రాజకీయ రంగు పులమే ప్రయత్నం చేశారు. సో ఇదంతా నడుస్తూ ఉంది. అప్పుడు ఐసీసీకి చేరుకున్నారు, మాకు తటస్థ వేదిక ఇవ్వండి, వేరే వేదిక మార్చండి. అది కూడా శ్రీలంక. అదే శ్రీలంక ప్లేయర్స్ పాకిస్తాన్ వెళితే ఉగ్రవాదులు ఎటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. ఇంకో ట్విస్ట్ ఏంటో చెప్పనా, ఈరోజు దాదాపుగా 14 దేశాలు ఎన్నో ఉంటాయి, సబ్జెక్ట్ ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. దాంట్లో ఒక పాకిస్తాన్ మినహా ఇంకే దేశం కూడా ఈ వేదిక మార్పిడి విషయంలో బంగ్లాదేశ్కు సపోర్ట్గా వెళ్ళలేదు. బంగ్లాదేశ్కి సపోర్ట్గా పాకిస్తాన్ మినహా ఇంకా ఏ దేశం వెళ్ళలేదంటే అర్థం చేసుకోవచ్చు ఎవరికి సపోర్ట్గా ఉన్నారనేది. పిల్లికి ఎలక సాక్ష్యం అని అంటూ ఉంటారు కదా, అలా ఉంది వీళ్ళ వ్యాపారం. సో ఇటువంటి వీళ్ళిద్దరూ కూడా ఈరోజు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యంగా బంగ్లాదేశ్ మాట్లాడుతోంది, ఒక ప్లేయర్కి రక్షణ కల్పించలేకపోతే అని చెప్పి. రక్షణ విషయం గురించి మాట్లాడలేదు కదా, రక్షణ విషయం గురించి మాట్లాడితే ఐపీఎల్ మ్యాచ్ ఆ వ్యక్తిని ఆడిస్తే కనుక ఆ వ్యక్తి ఆడుతున్న మ్యాచ్ని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. అలాంటప్పుడు ఆ వ్యక్తిని అన్నట్ట, లేకపోతే ఆ వ్యవస్థను అన్నట్ట, అది వీళ్ళకి అర్థం అవ్వాలి కదా. కంప్లీట్గా ఒకవేళ బెదిరించాలనుకుంటే పూర్తిగా ఆ ప్రీమియర్ లీగ్ నిర్వాహకులను బెదిరించినట్టు బెదిరిస్తే పూర్తిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ, అక్కడ ఇంకా దేశానికి సంబంధం ఏముంది. బట్ కారణం మాత్రం ఆ వ్యక్తి మాత్రం కాదు, పూర్తి స్థాయిలో ఆ వ్యక్తికి సంబంధించి రిప్రజెంట్ చేస్తున్న దేశం కారణంగా ఆ వ్యక్తి మీద అఫ్కోర్స్ నిరసన వ్యక్తం చేశారు. ఆ ప్లేయర్ని ఆడిస్తే కనుక మాకు ఇబ్బంది, ఎందుకంటే మీరు దేశాలు పట్టించుకోవట్లేదు కాబట్టి నిరసనకి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి. సో ఈ క్రమంలోని భారత్ మీద రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ కూడా ధీటుగానే సమాధానం ఇచ్చింది, జవాబు ఇచ్చింది. మీరు ఆడాలనుకుంటే రక్షణ కల్పించేందుకు సిద్ధమనే అర్థం వచ్చేలా. భారత్ ఎక్కడ మీరు ఆడొద్దని చెప్పలేదు, మీరు ఆడితే కనుక మేము ఇండియాలో ఆడనివ్వం, ఇవేం చెప్పలేదు. సో ఇది జరిగిన వాస్తవం. ఈ వీడియో ఏం జరిగింది, నిన్న 24 గంటలు టైం ఇచ్చింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈరోజు 24 గంటల సమయం ముగిస్తుంది. బంగ్లాదేశ్ కూడా తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది, మేము ఆడట్లేదని చెప్పి. మంచిది, సభాష్. ఇది ప్రపంచం అనుకుంటున్నమాట. ఎందుకని వీళ్ళు లేకపోతే కనుక వీళ్ళు ఆడకపోతే కనుక వీళ్ళకే నష్టం. ఎందుకంటే ఎకానమీ ఉండదు, కనీసం క్రికెట్ నుంచైనా కాస్త ఎకానమీ వస్తూ ఉంటుంది, వాళ్ళ దేశంలో చూస్తూ ఉంటారు. అది కూడా దెబ్బతింటుంది. ఇప్పుడు వాళ్ళకు వచ్చే రైట్స్ మీరేమో ఇంకేమంటారు, ఐపీఎల్ అక్కడ చూడరు, ఆపేస్తామంటున్నారు. మీకే నష్టం. ఎందుకంటే ఐపీఎల్ చూసే వాళ్ళు కూడా మీ దేశంలో ఉన్నట్టు ఆలోచించవచ్చు ఎంత రెవెన్యూ వస్తుందనేది. సో ఇక్కడ
ఐసీసీ టోర్నమెంట్స్ ఆడకపోతే నష్టం ఎవరికి? బంగ్లాదేశ్కేనా కాదా? మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.